తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు మరొకసారి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో 6 నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం దిశగా ప్రయాణిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినాక 9.5 సంవత్సరాలలో ఉత్పన్నం కాని అనేక సమస్యలు ఈ 6 నెలలలో మనకు కనిపిస్తుండడం మనం గమనించవచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ పార్టీలు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాంటి పార్టీలు ఏమీ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలలో ఒక ప్రాంతీయ పార్టీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందో ఆ ప్రాంతీయ పార్టీకి సమానంగా మరొక ప్రాంతీయ పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం తెలంగాణలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల మీద ఉన్నదనే ఆ విషయాన్ని మరొకసారి మా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరుగుతున్నది. దయచేసి నేను చెప్తున్నా, ప్రాంతీయ రాజకీయాలు మాత్రమే, ప్రాంతీయ పార్టీలు మాత్రమే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోగల తప్పించి జాతీయ పార్టీలు ఇదే రకమైన లొల్లి ఉంటది. వాళ్ళ పార్టీల ఎదుగుదలకు, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకత్వం బలోపేతం చేయడానికి మాత్రమే జాతీయ పార్టీలు ప్రాంతాలపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. కాబట్టి మరొకసారి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి అభిముఖంగా, బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా, బీఆర్ఎస్ పార్టీకి సమాన స్థాయిలో మరొక రాష్ట్ర పార్టీని, మరొక ప్రాంతీయ పార్టీని మనము పెంపొందించుకోవాల్సిన, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న యువకులను చైతన్యపరచడానికి, వాళ్ళలో ఉన్న రాజకీయ నాయకుల లక్షణాలను బయటికి తీసుకురావడానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి మా వంతు ప్రయత్నంగా చిలుక ప్రవీణ్ వంతు ప్రయత్నంగా మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఒకటే చెప్తున్నా, నేను తెలంగాణను మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోవడం, తెలంగాణ యువకులను ఉత్తమమైన రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడం, తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలో బోధించడం, దీనికి సంబంధించిన ఒక స్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేసి పెట్టాం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఈ రాష్ట్ర సమస్యల మీద కొట్లాడాలనుకున్నా, ఈ రాష్ట్రంలో మరొక రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నా తప్పకుండా యువకులు మమ్మల్ని సంప్రదించండి. మనమంతా కలిసి ఒక సమూహంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పట్ల కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి రాష్ట్ర చిహ్నాన్ని మార్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఇలాంటి సమస్యల మీద కావచ్చు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు కలిసి మీరు నడవడానికి సిద్ధమైతే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం, 9704642961. ఈ నెంబర్కి వాట్సాప్ కి మాత్రమే మీ డీటెయిల్స్ పంపండి. ఎవరైతే సభ్యులుగా చేరాలనుకుంటారో ఆ సభ్యులతోటి మనం అతి త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ సమస్యల మీద కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద కావచ్చు, మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ దిశగా ప్రయాణిస్తుంది అనేది కూడా మీ ముందు పెడతాం. తప్పకుండా మనం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి యువకులుగా మన వంతు కాంట్రిబ్యూషన్ ని అందించాలని మరొకసారి ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.